హాయ్ ఎవ్రీవన్. ఈరోజు టాపిక్ వచ్చేసి జిఎస్టీలో వచ్చిన చేంజెస్. మనకందరికి తెలిసిందే, లాస్ట్ 2 డేస్ కింద ఆ, మోడీ గవర్నమెంట్ అనేది కొన్ని చేంజెస్ తీసుకొచ్చింది. ఎగ్జిస్టింగ్ జిఎస్టీలో నిర్మలా సీతారామన్ గారు మనకి అనౌన్స్ చేయడం జరిగింది. ఆ, దీనివల్ల ఏంటంటే గవర్నమెంట్ ఇదివరకు మనకి 3 స్లాబ్స్ ఉండేవి. 5%, 12% అండ్ 18% అనేసి. ఇప్పుడు ఏంటంటే మిడిల్ క్లాస్కి, అప్పర్ మిడిల్ క్లాస్కి ఫేవరబుల్గా ఉండాలి అనేసి మోడీ గవర్నమెంట్ ఏం చేసిందంటే 5 and 18 మాత్రమే ఉంచి మీ 12% అనేది రిమూవ్ చేయడం జరిగింది. 12% రిమూవ్ చేసి మ్యాక్సిమం కమోడిటీస్ వచ్చేసి 5%లో కలపడం జరిగింది. కొన్ని మాత్రం 18%లోకి మూవ్ చేశారు. అట్లా కాకుండా ఇంకొక స్లాబ్ ఉంది, అదేంటంటే మరి ఎక్స్ట్రీమ్ లగ్జరీ ఐటమ్స్, అది 40%లోకి మూవ్ చేశారు. ఇదివరకు 28% ఉండేది, అది 40%లోకి మూవ్ చేశారు. దీనివల్ల ఏంటంటే చాలా వరకు చెప్పాలంటే ఇది వెరీ గుడ్ న్యూస్ ఫర్ మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్కి. మనము చాలా వరకు కమోడిటీస్ అనేది మనకి అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. దీనివల్ల ఫేవరబుల్గా జరిగే ఛాన్స్ ఉంది మిడిల్ క్లాస్కి. దీంట్లో కమోడిటీ వైజ్ మనం చూద్దాము ఏమేం చేంజెస్ వచ్చినాయి, ఇదివరకు ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత రేట్ ఉంది అనేది మనం చెక్ చేద్దాము. దానికి నేను మొత్తం అనాలిసిస్ చేసి నేను ఒక సింప్లిఫై చేసి ఒక వీడియో అనేది చేయడం జరిగింది. ప్లీజ్ కంప్లీట్గా చూడండి, లాస్ట్ వరకు చూడండి, ఏ కమోడిటీలో ఎంతెంత రేట్స్ చేంజెస్ వచ్చినాయి అనేది. ఇది డెఫినెట్లీ మీకు యూస్ఫుల్ అవుతుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ we will go to video. Thank you. జిఎస్టీ అంటే ఏంటంటే గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. దీంట్లో మనకు దివాళీ గిఫ్ట్గా మోడీ గవర్నమెంట్ అనేది నిర్మలా సీతారామన్ గారు లాస్ట్ 2 డేస్ కింద కొన్ని చేంజెస్ని రిలీజ్ చేశారు. ఇదేంటంటే చాలా రోజుల నుంచి డిస్కషన్స్ అవుతున్నాయి. మిడిల్ క్లాస్కి, అప్పర్ మిడిల్ క్లాస్కి ఫేవరబుల్గా చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు చేయడం జరిగింది. దీంట్లో ఇదివరకు మనకి 5% అండ్ 12%, 18% అండ్ ఇంకొక స్లాబ్ లగ్జరీ వచ్చేసి 28%, ఇట్లా 4 స్లాబ్స్ ఉండేవి. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే 5%, 18% ఉంచేసి మీ 12%ని తీసేసింది అండ్ లగ్జరీ 28 వచ్చేసి 40 చేసింది. దీంట్లో చాలా వరకు కమోడిటీస్ తీసుకొచ్చేసి 5%లో కలిపి కొన్ని మాత్రం 18%లో కలపడం జరిగింది. దీంట్లో ఏమేం చేంజెస్ అయినాయి అనేది మనము కేటగిరీ వైజ్ చూద్దాము. చాలా వరకు మిడిల్ క్లాస్కి, అప్పర్ మిడిల్ క్లాస్కి ఫేవరబుల్గా ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి. దీనివల్ల కొన్ని కమోడిటీస్ రేట్లు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. దీంట్లో ఏమేం చేంజెస్ అయినాయి అనేది కేటగిరీ వైజ్ మనం చూద్దాము. ఓవర్వ్యూ చూసినట్టయితే దీంట్లో మనకి డ్రింకింగ్ వాటర్ మీద 12% ఉండేది, ఇది వరకు 5% అయింది. అండ్ వాటర్ ఇంక్లూడింగ్ న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్ మినరల్ వాటర్, అంటే కూల్ డ్రింక్స్ కానీ, లేదంటే అరెస్టెడ్ వాటర్ కూల్ డ్రింక్ కానీ, లేదంటే ఏదైనా ఫ్లేవర్డ్ వాటర్స్ కానీ, ఇట్లాంటివి 18% ఉండేవి, దానికి 5% తీసుకొచ్చారు. అగ్రిగేట్ బివరేజెస్ కార్బోనేటెడ్ అవి 28% ఉండేది, దాన్ని లగ్జరీ ఐటెంలోకి 40%లోకి తీసుకెళ్లారు. అండ్ అరెస్టెడ్ బెవరేజెస్ అంటే సోడా లాంటివి, అంటే కార్బోనేటెడ్ సోడా ఇట్లాంటివి 28% ఉండేవి 40%లోకి తీసుకెళ్లారు. అండ్ నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ అవి కూడా 18% ఉన్నవి 40%లోకి తీసుకెళ్లారు. అట్లానే ప్లాంట్ బేస్డ్ మిల్క్ అది వచ్చేసి 18% ఉండేది 5%లోకి. అండ్ సోయా మిల్క్ ఇవి ఏంటంటే డైలీ యూజ్ చేసేవి కాబట్టి 12% నుంచి 5%కి తీసుకొచ్చారు. ఫ్రూట్ జ్యూసెస్ అందరికీ యూజ్ అయ్యేవి అండ్ హెల్తీ డ్రింక్స్ కాబట్టి దాన్ని 12 నుంచి 5%కి తీసుకొచ్చారు. కార్బోనేటెడ్ బెవరేజెస్ అవి 28 నుంచి 40%కి. బెవరేజెస్ కోటెడ్ మిల్క్ అవి 12% నుంచి 5%కి. అట్లా కూల్ డ్రింక్స్ అన్నీ చాలా వరకు 40%లోకి వెళ్ళినాయి. 12 or 18% ఉన్నవి
ఏవి 5%లోకి వచ్చాయి అంటే హెయిర్ ఆయిల్స్ కానీ, షాంపూస్ కానీ, సోప్స్, టూత్పేస్ట్లు, షేవింగ్ క్రీమ్లు ఇట్లాంటివన్నీ 18% ఉండేవి, దాన్ని 5%కి తీసుకొచ్చారు. బటర్, గీ, ఫుడ్ ఐటమ్స్, చీజ్ కానీ, డ్రై స్ప్రెడర్ కానీ ఇట్లాంటివన్నీ, చాక్లెట్స్, పాస్తాలు, నూడిల్స్ అండ్ ఇట్లాంటివన్నీ, ప్యాక్డ్ మిక్చర్స్, ఇట్లాంటివన్నీ 12% నుంచి 5%కి తీసుకొచ్చారు. ఏదైతే మనం డైలీ యూజ్ చేసే మనం స్నాక్స్కి కానీ అట్లా ఫుడ్ ఐటమ్స్గా కానీ యూజ్ చేసేవి వాటిని 5%లోకి తీసుకొచ్చారు. ఫీడింగ్ బాటిల్స్ లైక్ చిన్నపిల్లలకు వాడే ఫీడింగ్ బాటిల్స్ కానీ, నాప్కిన్స్ కానీ, బేబీ నాప్కిన్స్ కానీ, డైపర్స్ కానీ, బ్యాంబూ ఫర్నిచర్స్ కానీ ఇట్లాంటివన్నీ 12% నుంచి 5%కి తీసుకొచ్చారు. ఫుట్వేర్ ప్రైజ్ ఏదైతే 500 కన్నా బిలో ఉంటుందో వాటిని, టెక్స్టైల్ ఫ్యాబ్రిక్స్ కానీ వాటిని 12% నుంచి 5%కి తీసుకొచ్చారు. సూయింగ్ మిషన్, కుట్టు మిషన్ పార్ట్స్ వాటిని కూడా 12% నుంచి 5%. దానివల్ల ఏంటంటే చాలామంది ఉపాధి పొందుతారు కాబట్టి సూయింగ్ మిషన్స్ పార్ట్స్ కూడా తగ్గించారు. పేస్ట్రీస్, కేక్స్, బిస్కెట్స్ ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్లోకి వస్తాయి కాబట్టి వీటిని కూడా 18% నుంచి 5%కి తీసుకొచ్చారు. లెదర్ అంటే లెదర్ ఐటమ్స్ అట్లాంటివి 12% నుంచి 5%కి తీసుకొచ్చారు. హ్యాండ్ క్రాఫ్ట్, చేనేత కార్మికులను ప్రోత్సహించడానికి వాటిలో కూడా జిఎస్టీ అనేది, సేల్స్ పెరిగితే వాళ్ళు కూడా ఉపాధి ఎక్కువ పొందుతుంది అనేసి 12% నుంచి 5%కి తీసుకొచ్చారు. లైక్ హ్యాండ్ మేడ్ గ్లౌజెస్ ఇట్లాంటివన్నీ దీంట్లో వచ్చాయి. నెక్స్ట్ ఏంటంటే జిఎస్టీ రేట్స్ హెల్త్ కేర్ సెక్టార్లో ఏమేమి చేంజెస్ అయినాయి. లైక్ యూహెచ్టీ మిల్క్ అంటే ఏంటంటే హై హీట్ టెంపరేచర్ దగ్గర బాయిల్ అయ్యే మిల్క్. అవి ఏంటంటే ఎంత ఫాస్ట్గా హీట్ అవుతాయో అంత ఫాస్ట్గా చల్లారుతాయి. అట్లాంటి మిల్క్ కానీ, పన్నీర్ కానీ, రోటీ కానీ, చపాతీ కానీ, పరాటా, పిజ్జా బ్రెడ్ కానీ ఇట్లాంటివన్నీ 5% నుంచి ఎగ్జెంప్షన్ ఇచ్చేసేసి అంటే కంప్లీట్గా జీరో చేసేసారు. వాటికి ట్యాక్స్ ఉండదు. లైఫ్ సేవింగ్ డ్రగ్స్, మెడిసిన్స్ ఏవైతే అత్యవసరంగా యూజ్ చేయాల్సిన మెడిసిన్స్ ఉంటాయో అట్లాంటివి కూడా దాని మీద ట్యాక్స్ అనేది తీసేశారు. థర్మామీటర్స్ 18% ఉన్నదాన్ని 5% ఇచ్చేశారు. మెడికల్ గ్లాన్స్, ఆక్సిజన్స్ కానీ ఇట్లాంటివి 12% నుంచి 5% చేశారు. కరెక్టివ్ స్పెక్స్, మనం డైలీ వాడే స్పెక్స్ ఉంటాయి కదా, ఎవరికైతే పవర్ ఉంటుందో లేదంటే నియర్ విజన్ కానీ అట్లాంటి వాళ్ళవి అది నీడ్, డైలీ లైఫ్లో మనకి నీడ్ అనేది. సో అది ఇదివరకు 12% ఉండేది, దాన్ని 5% చేశారు. ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవాళ రేపు చాలా అవసరం, ఎందుకంటే హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ మనకి చాలా పెరిగిపోయినాయి. హెల్త్ ఇన్సూరెన్స్ మీద 18% జిఎస్టీ ఉండేది, అది చాలా బర్డెన్ అయ్యేది. చాలామంది జిఎస్టీ వల్ల వాళ్ళ ప్రీమియం ఛార్జెస్ అనేవి చాలా పెరిగిపోయినాయి. అందుకనేసి హెల్త్ ఇన్సూరెన్స్ మీద, లైఫ్ ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ అనేది కంప్లీట్గా తీసేసి జీరో చేశారు. నెక్స్ట్ జిఎస్టీ రేట్స్ ఇన్ ఎడ్యుకేషన్ సెక్టర్లో ఏంటంటే మ్యాప్స్, చార్ట్స్ అండ్ గ్లోబ్స్ ఇట్లాంటి వాటి మీద 12% ఉండేది. ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అందుకనేసి వాటి మీద 12% నుంచి 0% చేశారు, దాన్ని ఎగ్జంప్షన్లో కలిపారు. పెన్సిల్స్, షార్ప్నర్స్, క్రేయాన్స్ ఇట్లాంటివన్నీ ఎడ్యుకేషన్కి సంబంధించినవి. ఎరేజర్స్ మీద 5% ఉండేది, దాన్ని కూడా జీరో చేశారు. ఇట్లా ఏవైతే మిడిల్ క్లాస్ పీపుల్కి యూజ్ అవుతాయో అవి చాలా వరకు 5%కి తీసుకురావడం జరిగింది. ట్రాక్టర్స్, అగ్రికల్చర్, ఫార్మింగ్ అండ్ అగ్రికల్చర్తో ట్రాక్టర్స్ కానీ, ట్రాక్టర్స్కి యూజ్ చేసే పార్ట్స్ కానీ, ఇవి ట్రాక్టర్ 12% ఉండేది, ట్రాక్టర్స్ పార్ట్స్ వచ్చేసి 18% ఉండేవి, వాటిని 5%లోకి తీసుకొచ్చారు. డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్స్, స్పెసిఫిక్ బయో పెస్టిసైడ్స్ ఇట్లాంటివన్నీ 12%లో ఉండేవి, ఇవన్నీ 5%కి తీసుకొచ్చారు. అట్లానే ఆటోమొబైల్స్లో పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, ఎల్పిజి, సిఎన్జి ఎనీ వెహికల్ 1200 cc కన్నా తక్కువ ఉన్నవి
4,000 mm కన్నా తక్కువ సైజులో ఉన్నవి. ఇవి 28%లో ఉండేవి, వీటిని 18% చేశారు. అంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్ కూడా దే కెన్ అఫోర్డబుల్ కార్ కొనుక్కోవచ్చు అన్నట్టు 1200 cc వరకు కూడా మనకి ట్యాక్స్ తగ్గించడం జరిగింది, 18% తీసుకొచ్చారు. డీజిల్ హైబ్రిడ్ కార్స్ కూడా 1500 cc వరకు ఇవ్వడం జరిగింది. అండ్ త్రీ వీలర్స్ అంటే ఆటోలు కానీ ఇట్లాంటివి 28% ఉన్నవి 18% చేశారు. అట్లానే మోటార్ సైకిల్స్ 350 cc వరకు 28%ని 18% చేయడం జరిగింది. మోటార్ వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ గూడ్స్ అవి కూడా 28% నుంచి 18% చేశారు. దీనిలో ఏవైతే ఈ 1200 cc 1500 cc దాటిన ఉన్నాయో 350 cc ఇవి లగ్జరీలోకి వెళ్ళినాయి. దాని గురించి తర్వాత మాట్లాడు. అండ్ ఎలక్ట్రికల్ ఐటమ్స్లో ఏమేమి తగ్గినాయి అంటే ఎయిర్ కండిషన్స్ మీద ఇదివరకు 28% ఉండేది, దాన్ని అది లగ్జరీలో ఉండేది, దాన్ని 18% చేశారు. టీవీలు 32 ఇంచెస్ టీవీలు, ఎల్ఈడి కానీ ఎల్సిడి కానీ ఎనీ టీవీ 28% ఉండేది, దాన్ని 18% చేశారు. అండ్ మానిటర్స్ కానీ ప్రొజెక్టర్స్ కానీ డిష్ వాషర్ మిషన్స్ కానీ ఇట్లాంటివన్నీ 28% నుంచి 18%కి తగ్గించడం జరిగింది. అట్లానే సర్వీసెస్లో ఏమేమి వచ్చినాయంటే బ్యూటీ కానీ వెల్నెస్ కానీ లైక్ సెలూన్స్ అండ్ పార్లర్స్, స్పాస్, ఆయుర్వేదిక్ మసాజెస్ ఇట్లాంటివి, ఫిట్నెస్ జిమ్లు అండ్ యోగా స్టూడియోస్ ఇవన్నీ కూడా 18%లో ఉండేవి. లైక్ అది చాలా కోవిడ్ తర్వాత చాలా ఇంపార్టెంట్ అయిపోయినాయి, అందుకనేసి దాన్ని 5%లోకి తీసుకొచ్చారు. ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లైక్ ప్రైవేట్ ట్యూషన్స్ అనేవి పిల్లలకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాని మీద ట్యాక్స్ అనేది కంప్లీట్గా తీసేశారు. ఆల్రెడీ మనకు తెలిసిందే స్కూల్స్కి ట్యాక్స్ ఉండదు, అట్లానే ఇప్పుడు ట్యూషన్స్కి కూడా 0% చేసేసారు. జిఎస్టీ రేట్స్, టెక్స్టైల్లో ఏమేమి చేంజెస్ అయినాయి అంటే టెక్స్టైల్ మార్కెట్లో ఎంబ్రాయిడరీ పీసెస్ కానీ ఇట్లాంటివి హ్యాండ్ క్రాఫ్ట్ రిలేటెడ్వి టెక్స్టైల్స్, ఫ్యాబ్రిక్స్ అండ్ కాటన్ ఇట్లాంటివన్నీ 12% ఉండేవి 5%కి తీసుకొచ్చారు. ఏవి కాస్ట్లీయర్ కాబోతున్నాయి మన జిఎస్టీ ఈ రూల్స్ చేంజ్ చేయడం వల్ల అంటే వాట్ ఈస్ బికమ్ టు కాస్ట్లీ? ట్రాన్స్పోర్ట్ అండ్ ఆటోమొబైల్లో మోటార్ కార్స్ అదర్ దెన్ వెహికల్స్ ఏవైతే 1200 cc కన్నా ఎక్కువ ఉన్నాయో అవి 28% నుంచి 40%కి వెళ్తున్నాయి. అండ్ 350 cc కన్నా ఎక్కువ ఉన్న బైక్స్ అవి కూడా 28 నుంచి 40కి వెళ్తున్నాయి. యాచ్లు కానీ, యాచ్ అంటే మనం బోట్స్ అట్లాంటివి, అవి కూడా 40%కి వెళ్తున్నాయి. అండ్ ఫుడ్ ఐటమ్స్లో ఏ వెళ్తున్నాయి అంటే నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్, పాన్ మసాలాస్ అండ్ ఆల్ టైప్ ఆఫ్ కార్బోనేటెడ్ వాటర్స్ అండ్ లైక్ కూల్ డ్రింక్స్, నథింగ్ బట్ కూల్ డ్రింక్స్. ఏవైతే కూల్ డ్రింక్స్ ఉన్నాయో అవన్నీ 40%లోకి వెళ్తున్నాయి, అవన్నీ లగ్జరీ ఐటమ్స్ కింద మార్చేశారు. ఇవన్నీ హెల్త్కి మంచివి కాదు అనేసి ఉద్దేశంతో దాని కన్జంప్షన్ తగ్గియాలని తగ్గించారు. అట్లానే సిన్ గూడ్స్ అంటే మనకు టొబాకో కానీ ఆల్కహాల్ కానీ ఇట్లాంటివి ఉంటాయి, అవన్నీ కూడా టొబాకో రిలేటెడ్ అన్ని 28% ఉండేవి, దాన్ని 40% చేశారు. సో ఇవన్నీ రెగ్యులర్ లైఫ్లో అవసరం లేనివన్న ఉద్దేశంతో మరి చేసినట్టున్నారు. తర్వాత